మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మన జేవిఎస్ సంఘ పెద్దలకు, అలాగే యవనస్తులకు, సండే స్కూల్ విద్యార్థులకు అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన మే నెలంతా కూడా తన సజీవమైనటువంటి రెక్కల చాటును మనకు భద్రపరిచి మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి జూన్ నెల మొదటి వారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. అందును బట్టి అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవుని నామానికి ఒక స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే వాక్య పఠనంగా మనం 6వ వచనం వరకు చదువుకుందాం. యాకోబు గారు రాసినటువంటి యాకోబు పత్రిక పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సామెతలు గ్రంథంతో కూడా దీన్ని పోల్చి చూడవచ్చు. చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే మన మాటలు ఎలా ఉండాలి, మన మాటలు ఎలా ఉంటే సంఘానికి, సమాజానికి క్షేమకరంగా ఉంటాయనే వాస్తవాన్ని యాకోబు గారు మనతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రతి మనిషి కూడా సగటున రోజుకి 24 గంటల్లో ఎన్ని మాటలు మాట్లాడతామంటే 30,000 మాటలు మాట్లాడతామంట. ఎన్ని మాటలండి? 30,000 మాటలు. ఇంకా కొంచెం వాగుడుకాయలు కనుకుంటే అంతకంటే ఎక్కువ మాట్లాడవచ్చు. అంటే 30,000 మాటలు అంటే గమనించాలి, ఓ పుస్తకం అవుతుంది సాయంకాలానికి. అంటే మనం మాట్లాడే మాటలన్నీ పుస్తకాలు చేస్తే మన గదిలో పుస్తకాలకే సరిపోతుంది, మనం ఉండడానికి అవకాశం ఉండదు అన్ని మాటలు మాట్లాడడం. అయితే గమనించాలి, ఆ మాటలు ఎన్ని మంచి మాటలు ఉన్నాయి, ఎన్ని చెడ్డ మాటలు ఉన్నాయి. కాబట్టి ఆ మంచి మాటల వల్ల ఎవరికైనా మేలు కలుగుతుందా, ఈ చెడ్డ మాటల వల్ల ఎవరికైనా ప్రమాదం కలుగుతుందా, ఈ వాస్తవాలన్నీ కూడా మీరు గమనించాలి. మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నప్పటికీ నాలుక గురించి దేవుడు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఇంత శరీరానికి 60-70 కేజీలు ఉండే లేదా 80 కేజీలు ఉండే ఈ భారీ దేహానికి గౌరవం, మర్యాద ఎలాగా సంతరించుకుంటుందంటే మన మాట తీరును బట్టి. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి మాటలు ఎలా ఉండాలి చాలా జాగ్రత్తగా క్లుప్తంగా ఒక 20 నుంచి 25 నిమిషాల్లో నా వాక్య సందేశాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. 3వ అధ్యాయం 1వ వచనం, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. 2వ వచనం, అనేక విషయములో మనమందరము తప్పిపోవచ్చున్నాము. అనేకమైనటువంటి విషయాల్లో మనం ఏం చేస్తున్నాం, అందరము కూడా తప్పిపోతున్నాం. దీంట్లో పెద్ద చిన్న తేడా లేకపోతే బోధకుడు విశ్వాసి అని కాదు, కానీ అందరం కూడా నోటి మాటల ద్వారా ఎప్పుడోకప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఒక పొరపాట్లు మనం చేస్తున్నాం. అయితే నాలుకను బట్టి అతను ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. మనం అందరం తప్పిపోవచ్చున్నాము. ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే, తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొనగల శక్తి గలవాడు. లోపము లేకుండా ఎవడైతే ఉన్నాడో, నోటి మాటలు యథార్థంగా ఎవడైతే ఉన్నాడో వాడిని ఖచ్చితంగా చెప్పొచ్చు, వాడు ఏ లోపము లేనివాడంట. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. అంటే నోటి మాటను బట్టి ఒక వ్యక్తి యొక్క ప్రవక్తనను మనం ఏం చేయొచ్చు అంటే డిసైడ్ చేయొచ్చు అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. గమనించాలి. 3వ వచనం, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదము కదా. గుర్రం మనకు లోబడేటట్లు చేయాలంటే, గుర్రాలు మన మాట వినాలంటే, గుర్రం మీద స్వారీ చేసే వ్యక్తి తనకు అనుగుణంగా గుర్రం ముందుకు కొనసాగాలంటే దాని నోటికి ఏముంటుందంటే కళ్ళెం ఉంటుంది. అప్పుడప్పుడు చూడండి, మనం పేరుపాలెం కానీ బీచ్ల దగ్గర ఈ గుర్రాల మీద మన పైన కూర్చోబెట్టి ఫోటోలు తీస్తారు. 50 రూపాయలకు 100 రూపాయలకు. మనం దాని మీద కూర్చొని స్వారీ చేస్తాం, కాసేపు నడిపిస్తాడు. ఆ నడిపించేవాడి చేతులు ఏముంటుంది, తాడు ఉంటుంది. వాడు తాడు పట్టుకుని మనల్ని ఏం చేస్తాడో నడిపిస్తాడు. అలా కాదండి, నాకు బాగా వచ్చని చెప్పి ఆ తాడు కనుక మనం చేతిలో తీసుకొని కనుక మనం గుర్రాన్ని కనుక అటు ఇటు మార్చామనుకోండి, ఆ గుర్రం ఏం చేస్తుందో తెలుసా, బీచ్లో ఎవడికి కనపడినంత దూరం ఈడ్చుకుని పోతుంది మనల్ని. ఈడు కూడా పరిగెట్టలేడు. ఎందుకంటే ఆ యొక్క నోట్లో ఉండే కళ్ళు మీద అయితే ఉందో దాన్ని నడిపించేవాడి చేతిలో ఉంటుంది. మనం దాని పైన కూర్చొని చక్కగా మంచి పోజ్ చేస్తాం, వాడు ఫోటో తీస్తాడు. అంటే అంత పెద్ద గుర్రము శరీరము దేనికి లోబడుతుందో తెలుసా, తన నోట్లో ఉండే ఆ కళ్ళానికి లోబట్టడం వల్ల దానికి దిశను అతను మార్చుకునే విధంగా చేయగలుగుతున్నాడు. తర్వాత చూద్దాం. ఓడ 4వ వచనం అండి, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలు కొట్టుకుని పోయినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. పెద్ద ఓడ ఉంటుంది. ఆ ఓడ నడిపించే కెప్టెన్ ఉంటాడు. ఆ కెప్టెన్ ఏం చేస్తాడంటే తన చేతిలో ఏముంటుందంటే చుక్కాని ఉంటుంది. ఆ చుక్కాని నీటి అడుగు భాగంలో ఉంటుంది, మనకు కనపడదు. కానీ ఓడ యొక్క దశను మార్చగలిగేది ఏంటంటే అతని చేతిలో ఉండే చుక్కాని. దేవుని నామమున స్తోత్రము కల. అంటే మన జీవితానికి అర్థం కావాలన్నా, మన జీవితానికి ఒక గౌరవం రావాలన్నా దానికి గౌరవం పెంపొందించే విధంగా ఒక అవయవం ఉంది. ఆ అవయవం ఏంటంటే మన నోట్లో ఉన్నటువంటి నాలుక. కాబట్టి ఓడ నడుపు అని ఉద్దేశము చొప్పున ఆ చుక్కాని ఎటు తిప్పితే ఆ ఓడ అటు వెళ్తుంది. మనం సాధారణంగా అందరం కూడా తీర ప్రాంతంలో ఉన్నాం, గోదావరి దగ్గర, కాలువల దగ్గర. కాబట్టి నావలు ఉంటాయి. నావలో ఏముంటుంది,
తెడ్డు ఉంటుంది. ఆ తెడ్డుని ఎటు తిప్పితే అతనికి అనుగుణంగా అది ఏం చేస్తుందంటే నావ ముందుకు కదులుతుంది. అలాగే మన జీవితంలో కూడా మన జీవిత గమనాన్ని నిర్దేశించేది ఏంటంటే మన నోటి యొక్క మాట, మన నాలుక. చదువుదామని చూడండి. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. అతిశయపడుతుందంట. నాలుక కూడా పెద్ద అవయవమా? కాదండి, చాలా చిన్న అవయవం. కానీ కొన్ని సందర్భాల్లో ఈ నాలుక ద్వారా మాట్లాడే మాటల వల్ల కొన్ని కుటుంబాలను కోల్చవచ్చు, కొన్ని కుటుంబాలనే కట్టొచ్చు, కొన్ని సంఘాలను నిలబెట్టొచ్చు, కొన్ని సంఘాలను ఏం చేయొచ్చు అంటే పాడు చేయొచ్చు. కాబట్టి నోటి మాటలు చాలా చాలా ప్రమాదకరం. అందుకే ఒక మాట అంటారు, కాలు జారినా తీసుకోవచ్చేమో కానీ నోరు జారితే తీసుకోండి. చాలా బాగుంటాయి సామెతలు అవి మనకి బాగా కంఠస్థం కనుక. కాబట్టి నోట్లో నుంచి ఒక్కసారి బయటికి వెళ్ళినటువంటి మాటను మనం ఎంత మాత్రం కూడా మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయలేం. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం కనుక ఈ నోటి మాటల గురించి ఈ రోజున ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. 6వ వచనం చూద్దాం. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. దేవుని నామన స్తోత్రముగా. అంటే నాలుక ఏంటంట? అగ్ని. నాలుకని ఏమన్నాడండి? అంటే ఇప్పుడు అగ్గితోటి మనం వంట చేసుకోవచ్చు, అగ్గితోటి నీళ్లు కాసుకోవచ్చు, అదే అగ్గితోటి మనల్ని మనం కాల్చుకోవచ్చు. అవును కదా, చెప్పండి. అంతే కదా, మనల్ని మనం కాల్చుకోవచ్చు, లేదా ఇతరులను కాల్చొచ్చు. ఓ పెద్ద అడవిని ఈ అగ్గి తీసుకెళ్ళి పెడితే కనుక అడవంతా కూడా ఏమైపోతుంది? నాశనం. అంటే నోటి మాటల వల్ల కొన్ని కుటుంబాలు, కొన్ని జీవితాలు ఏమైపోతాయంటే సర్వనాశనం అవుతాయి. కాబట్టి గమనించాలి, నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి, అదుపులో ఉండాలి, అతిశయపడకూడదు, తొందరపడకూడదు, నిదానించాలనే మాటలు కూడా చెప్తున్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అదే పత్రిక అండి, 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగురుపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును. వినడానికి ఏం చేయాలి? వేగిరపడాలి. వినడానికి దేవుడు ఏమిచ్చాడు? 2 చెవులు ఇచ్చాడు. మాట్లాడడానికి మాత్రం ఒకే నోరు ఇచ్చాడు. ఒకవేళ పొరపాటున దేవుడు కనుక ఈ పక్క నోరు ఈ పక్క నోరు ఇచ్చాడు అనుకోండి, ఈ 2 నోరులతో ఇద్దరు మీదకి వెళ్ళిపోతుంది దెబ్బలాటకు. మనం ఒక్కటే నోరు ఉంటేనే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే 2 నోరులు ఉంటే ఇంకెంత ప్రమాదం చూడండి. అందుకే ఏమన్నాడో తెలుసా? వినుటకు వేగిరపడండి, మాట్లాడడానికి నిదానించండి. మాట్లాడడానికి నిదానించండి. తొందరపడి కనుక ఒక మాట అంటే కనుక ఆ మాట వల్ల చాలా చాలా అనర్థాలు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు. చూద్దాం. సొలొమోను గ్రంథంలో నుంచి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం కనుక సామెతల గ్రంథాన్ని మనం చూద్దాం. క్షమించాలి, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుంచి చూద్దాం. సామెతల గ్రంథము, అందరూ కూడా బైబిల్ తెరచి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను చూడండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఏం మాటలంటే? కత్తిపోటు మాటలు. కొంతమంది కత్తితో పొడవ అవసరంలా, అలా మాట్లాడితేనే కత్తితో పొడిచినట్టుగా ఉంటుంది. కాబట్టి కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే ఉంటారు. కాబట్టి జ్ఞానుల నాలుక ఎలా ఉంటుందంటే ఆరోగ్యదాయకం అంట. నిన్న సాయంత్రం ముంగండ మన చర్చి దగ్గర కూర్చుంటే ఒక 5 సంవత్సరాల క్రితం కలిశాను మా ఫ్రెండ్ సత్యనారాయణ, అతని పేరు. నిన్న సాయంకాలం చర్చి దగ్గరకు వచ్చారండి. 5 ఏళ్ల క్రితం అతను మాట్లాడిన మాటలకి ఇప్పుడు అతను మాట్లాడినటువంటి మాటలకి చాలా వ్యత్యాసం ఉంది. ఎంత వ్యత్యాసం ఉందంటే, 5 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాడంటే, కాలేజీలో ఉన్నప్పుడు ఎవరో ప్రిన్సిపల్ వచ్చినా, కరెస్పాండెంట్ వచ్చినా కాలు మీద కాలు వేసుకుని కూర్చునేవాడు అంతే. అసలు పెద్ద వ్యక్తి ఎవరు వస్తున్నా సరే కనీసం మామూలుగా కూర్చునేవాడు కాదు, చాలా గర్వంగా మాట్లాడాడు. పైగా ఏమన్నంటే ఆత్మాభిమానం అని పెద్ద పెద్ద కౌరులు చెప్పాడు. అసలు ఎవరు కూడా అతను లెక్క చేసేవారు కాదు, ప్రతి ఒక్కరు కూడా తిట్టేవారు. 5 ఏళ్ల తర్వాత అతనికి జాబ్ వచ్చిందండి. కొత్తూరు, అనపర్తి దగ్గర కొత్తూరు అనే ఆ ప్రాంతం ఉంది, అక్కడ రెసిడెన్షియల్ కాలేజ్ ఉంది. దాంట్లో బాటనీ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. నిన్న సాయంకాలం వచ్చినప్పుడు అటు మాట్లాడే మాటలు కానీ వాడు ప్రవర్తన కానీ నాకు చాలా ఆనందం వేసింది. ఇంకొంతసేపు మాట్లాడితే బాగుండు అనిపించింది. కారణం ఏంటంటే, ఒకప్పుడు మాట్లాడిన మాటలకి 5 సంవత్సరాల తర్వాత మాట్లాడిన మాటలకి చాలా తేడా ఉంది. అప్పుడేమో అందరూ తిట్టేవారు, అప్పుడేమో అందరూ కూడా అసహించుకునేవారు. ఇప్పుడు ఏం చేస్తారంటే అతను మాట్లాడితే అతను చుట్టూ చేరుతున్నారు. దేవుని నామన స్తోత్రం కలు. కారణం ఏంటో తెలుసా? తన మాట తీరుని అతను ఏం చేశాడంటే మార్చుకున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. మన మాటలు కనుక పరిశీలన చేస్తే కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు కూడా చాలామంది కనబడుతూ ఉంటారు. కాబట్టి కొంతమంది ఎదుగుతారు కానీ చాలా జ్ఞానవంతులుగా ఉంటారు, లేకపోతే పెద్దోళ్ళుగా ఉంటారు, కానీ ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో కూడా కొంతమందికి తెలియని వారిగా ఉంటారు. మొన్న ఓ సహోదరి, ఒక అతను పిట్టలు కొట్టడానికి వచ్చాడు. అతను వృత్తి ఆ ఉండేలు తీసుకుని పిట్టలను అవి కొడుతున్నాడు. అతను పిట్టలు కొడతా ఉంటే ఆ పక్కన ఇంటి దగ్గర పెరట్లో ఒక ఆవిడ ఉంది, ఆ ఇంటి ఇల్లాలు. ఆ పిట్టలు కొట్టేవాడికి ఏకేసి ఆవిడ ఏమన్నా తెలుసా? పిట్టలు కొట్టడానికి నీకు ఒక్కెవడిచ్చాడు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? జీవహింస చేయరాదు అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంది ఆవిడ. సాయంత్రం అయితే కోడిని కోసుకుని తినేస్తారు. అదవుతుందండి. ఇలా మాట్లాడుతూ ఉంటే ఆడు చూసాడండి, కోపం వచ్చింది. చాలామంది ఉన్నారండి అక్కడ. కోపం వచ్చి ఏమన్నాడంటే, అమ్మ నాకు కూడా పిట్టలు కొట్టుకుని బతకడం నాకు ఏమి కూడా గౌరవం మర్యాదగా లేదు, నీ దగ్గర ఏమైనా ఉద్యోగం ఉంటే ఈ అమ్మ ఉద్యోగం చేస్తా అన్నాడు. సరిపోయిందా? ఎందుకంటే ఆ మాట అనిపించుకోవటం ఎందుకు, ఆ మాట మాట్లాడటం ఎందుకు? అందరూ ఊరుకున్నట్టే ఊరుకుంటాడు, కాసేపు ఆ తోటలాంటి తిరిగి వెళ్ళిపోతారు కదా.
చాలామంది ఏం చేస్తారంటే అక్కడ అవసరం లేదు మనం మాట్లాడే సందర్భం కాదు అది, అసలు మనం ఏమాత్రం కూడా మాట్లాడకూడదు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే అనవసరంగా నోరు పారేసుకుని అక్కడున్న ప్రజల మధ్య ఏమవుతారంటే అవమానపరచబడతారు. ఇటువంటి వారిని ఉద్దేశించి సామెతల గ్రంథము 26:16లో చక్కటి మాట మాట్లాడు చూడండి. సామెతల గ్రంథము 26వ అధ్యాయము, బైబిల్ తెరచి చూద్దామండి. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. చక్కటి మాట ఒకసారి మీతో పంచుకున్న మాట. 26వ అధ్యాయం 17వ వచనం. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు. తనకు పట్టని జగడం ఏమండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. రోడ్డు మీద ఎవరో దెబ్బలాడుకుంటున్నారు, మనకు సంబంధం లేదు, అది వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు. మనం బండి ఆపేసి వెళ్ళి ప్రయాణం మానేసి ఏం జరిగింది ఇక్కడ, మా ఊర్లో నాకు తెలియకుండా ఎలా జరిగింది ఏంటి, అలా జరిగింది ఏంటి, ఆడేవాడు ఈడేవాడు అని చెప్పి అనవసరంగా మధ్యలోకి వెళ్ళి అనుకోండి, వాళ్ళిద్దరినీ మానేసి మనల్ని కొట్టొచ్చు. అక్కడ వాళ్ళిద్దరినీ మానేసి మనల్ని కొట్టొచ్చు. భార్య భర్తలు దెబ్బలాడుకుంటున్నారు, మనకు సంబంధం లేదు, మనం పిల్లలేదు, ఎవడు కూడా మనం పిలిచారు, ఎవరున్నాయి రండి న్యాయం చెప్పండి, ఎవరో పిల్లలు, వాళ్ళు దెబ్బలాడుకొని వాళ్ళు కాసేపటికి సమాధానం పడతారు. కానీ మధ్యలోకి మనం వెళ్ళి అలాగ అనవలసిన పని ఏంటి పిల్ల, ఇలాగ అనవలసిన పని ఏంటి, మా రోజుల్లో వేరు, మీరు ఆ రోజుల్లో వేరు ఈ రోజుల్లో వేరు, మరి ఆ రోజుల్లో అవన్నీ కూడా లేవు కనుక ఈ రోజుల్లో వెరైటీగా జరుగుతున్నాయి అన్నీ. కాబట్టి ఇలాగ మనం మధ్యలోకి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ మధ్యలో మనం ఏం చేయబడతామంటే చులకన చేయబడతాం. కాబట్టి తనకు పట్టని జగడును బట్టి రేగిపోయేవాడంట దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు. దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకోవటం ఏంటండి మీరు ఆలోచన చేస్తే, అసలు మిమ్మల్ని మొరగలేదని కుక్క, మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఆ పక్క నుంచి వెళ్ళిపోతున్న కుక్క, మీకు సంబంధమే లేదు, అది అసలు మీ వైపు కూడా చూడలేదు, దాని దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి మీరు దాని దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి దాన్ని చెవులట్టి తిప్పేశారు అనుకోండి మీరు, అప్పుడు అది ఏం చేస్తుంది చెప్పండి, ఖచ్చితంగా మిమ్మల్ని కరుస్తుంది. అంటే మీకు సంబంధం లేని విషయాల్లోకి మిమ్మల్ని వెళ్ళొద్దని చెప్తున్నాడు, అది విషయం అర్థమవుతుందండి. కాబట్టి తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. కొంతమందికి చాలా విచిత్రంగా ఉంటారు, కొంతమంది ఏంటంటే అదేదో గవర్నమెంట్ జాబ్ లాగా తిరుగుతూ ఉంటారు, ఇక్కడది అక్కడ అక్కడది ఇక్కడ, అర్థమవుతుందండి, అక్కడది ఇంకో ఊర్లో అక్కడది ఇంకో ఊర్లో. కొంతమందికి చూడండి ఏదైనా విషయం తెలిసిందంటే ఇక ఎంత మాత్రం కూడా ఆప్ చేయలేము వాళ్ళని, ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో వాళ్ళతో చెప్పే ప్రయత్నం చేయాలి. కాబట్టి గమనించండి, మనకు సంబంధం లేని విషయాలు మనం మాట్లాడకూడదండి. తక్కువ మాట్లాడేవాడంట తక్కువ సమస్యల్లో ఉంటాడంట, అర్థమవుతుంది మాట. తక్కువ మాట్లాడేవాడు తక్కువ సమస్యల్లో ఉంటాడు, ఎక్కువ మాట్లాడేవాడు ఎక్కువ సమస్యల్లో ఉంటాడు, అర్థమవుతుందండి మాట. బాగా అర్థం చేసుకో, మనం తక్కువే మాట్లాడుతాం అనుకోండి, మన మీదకి వచ్చేవాడు ఎవడో కూడా ఉండడు. ఎందుకంటే విస్తారమైన మాటల్లో ఏముంటుంది, దోషం ఉంటుంది. పక్కింటికి వెళ్ళావు, ఉప్పుకో పప్పుకో అది తీసుకుని వచ్చేయాలి అంతే. రాత్రిలో జరిగింది తెలుసంట అన్నావు అనుకోండి, మొదలవుతుంది అక్కడ. అదవుతుంది. అక్కడ ఏమవుతుందంటే మొత్తం గంట 2-3 గంటలు అలాగా జరుగుతూనే ఉంటుంది, ఇక దానికి అంతు ఆపు ఉండదు. నువ్వే పనికి వెళ్ళావో ఆ పని చూసుకుని వచ్చాయి. కాబట్టి నువ్వు అలా తక్కువగా మాట్లాడితే ఎప్పుడు కూడా నువ్వు తక్కువగా సమస్యలు ఉంటావు, ఎక్కువ మాట్లాడితే కనుక ఎక్కువ సమస్యలు ఉంటాయి. అందుకే తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. మాటలు ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి. 15వ అధ్యాయం సామెతల గ్రంథము 15వ అధ్యాయం సామెతల గ్రంథము 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సామెతల గ్రంథము 15 మొదటి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదువైన మాట, కొంతమంది మాట్లాడితే చాలా సౌమ్యంగా ఉంటుంది. మృదువుగా అంటే ఒత్తులు తీసి ఒత్తులు ఎట్టమని కాదు అక్కడ, అదవుతుందండి. ఏదో ఇంగ్లీష్ మాట్లాడినట్టుగా మాట్లాడి ఒత్తులు ఎట్టమని కాదు అక్కడ. కొంతమంది మాట్లాడతారు, తెలుగును కూడా ఒత్తులు మాట్లాడతారు. యుద్ధం అన్నమాట విద్ధము, ఒత్తులు యుద్ధం అని పలితే సరిపోతుంది, విద్దాము అని అనవలసిన పని లేదు అక్కడ. కొంతమంది ఒత్తులు పెడతారు, ఆ ఒత్తుల గురించి నేను మాట్లాడదు. మృదువైన మాట ఏంటంటే సౌమ్యంగా, అదవుతుందండి, పద్ధతిగా, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు. ఇప్పుడు గమనించాలి, ఈ మృదువైన మాట గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సింపుల్గా చెప్తా. మీ భర్త సాయంకాలం హోటల్కి వెళ్దాం, చక్కగా ఈరోజు ఆదివారం కదా ఏం వండొద్దు, తొందరగా వచ్చేస్తానని చెప్పి బయటికి వెళ్ళారు ఆయన. మీరు రెడీ అయిపోయి కూర్చున్నారు, వస్తాడు కాసేపటికి వస్తాడని చూస్తున్నారు. 1-2 గంటలైంది రావట్లేదు, మనిషి జాడేం కనపట్టలేదు. అదవుతుంది. కాసేపటికి వచ్చాడు మనోడు, చాలా చెమటలు పెట్టేసి వచ్చాడు. వచ్చిన వెంటనే కనుక మృదువుగా మాట్లాడితే, ఏమండి ఎందుకు లేట్ అయిందండి, వెళ్దామన్నారు కదా, ఎప్పుడైనా పర్లేదు ఏం కదా వెళ్దాం అని చెప్పి ఒక మాట మాట్లాడారు అనుకోండి, అతను ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళి వెంటనే స్నానం చేసి వస్తాడు. నీ సంగతి వెళ్దాం అనుకుంటున్నావేంటి, పెళ్ళైన దగ్గర నుంచి ఇదే తంతు, ఎప్పుడు టైంకి వచ్చావు అన్నావు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి. రెండు మాటలే. ఒక మాట ఎలా ఉంది, చాలా పద్ధతిగా ఉంది, అతనికి ఏం కోపం రాలా, అతను చక్కగా రెడీ అవటానికి వెళ్ళాడు. రెండో మాట ఎలా ఉంది, నీ బతుకేంటో నాకు తెలుసా, ఇలా మాట్లాడితే ఖచ్చితంగా ఏమవుతుందంటే కోపం రేపుతుంది, అగ్నిలా మండిపోతాడు, నువ్వు అగ్నిలో మండిపోతావు, ఆ అగ్నిలో ఇద్దరు కడుపు తగులడిపోతారు. అదనమాట విషయం. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడండి, మృదువుగా మాట్లాడాలి. అందుకే పేతురు గారు అంటాడు, బయట అలంకారం మీకు అలంకారం కాక సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారాన్ని సంతరించుకోండి. దేవుని నామమున స్తోత్రము. ఎందుకంటే నోరు జారే లక్షణం ప్రతి ఒక్కరిలో ఉంటుంది, నాలో కూడా ఉందండి. నేనేమి పెద్ద గొప్పని నేను చెప్పట్లే, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నోరు జారుతూ ఉంటాం. కాబట్టి దాన్ని అదుపులో పెట్టుకుంటే కనుక మనకంటే గొప్పోడు ఎవడో లేడని చెప్పి యాకోబు గారు చెప్తున్నారు. కాబట్టి మృదువుగా మాట్లాడాలి. ఒకరోజు ఒక సందర్భం చెప్పే ప్రయత్నం చేస్తా. సమూయేలు గ్రంథంలో
ఒక వ్యక్తి కనబడతాడు. అతను ఎవరంటే నాబాలు. నాబాలు కర్మెల్ అనే ప్రాంతంలో చాలా గొప్పోడు, చాలా ఆస్తిపాస్తులు ఉంటాయి. అదే ప్రాంతంలో దావీదు ఉన్నాడు. దావీదు ఒక రోజు ఏం చేస్తారంటే పనోళ్ళు పంపి, అయ్యా మేము ఈ రోజున విందు చేసుకుందాం అనుకుంటున్నాం, కాబట్టి నీ గొర్రెల కాపరిగా గొర్రెలను ఎంతగానో కాచాం, మేము నీకు ఎంతో ఉపకారం చేసాం, నీకు ఎంతో మేలు చేసాం, కాబట్టి నీ మందలో కొన్ని గొర్రెలు మాకు ఇస్తే మేము వండుకొని తింటామని చెప్పి దావీదు గారు కొంతమందిని పనోళ్ళు పంపుతాడండి. కొంతమందిని పనోళ్ళు పంపితే గమనించాలి, ఆ పనోళ్ళతో ఈ యొక్క నాబాలు ఏమంటాడో చూద్దాం. చూసే ప్రయత్నం. మొదటి సమూయేలు గ్రంథము, మళ్ళీ సామెతలకు వద్దామండి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం అండి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనం. నాబాలు తీశారండి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనం. నాబాలు దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు అడిగాడు. పాపం దావీదు ఎవరండి అని అడిగితే బాగుండు. దావీదు ఎవరండి, ఏదో కావాలని పంపించారు. యెషయా ఎవరండి అని అడిగితే బాగుండు. ఎవరండి అనడానికి బదులు ఏమన్నా తెలుసా, దావీదు ఎవడో. కొంతమంది ఇలా మాట్లాడుతూ చూడండి. కొంతమంది దావీదు ఎవడో, యెషయా ఎవడో, కొంచెం డబ్బులున్నా, కొంచెం అధికారం ఉన్నా, లేకపోతే మన దగ్గర ఓ 2 నెలలకు సరిపడా సరుకులు ఇంట్లో ఉన్నా మాట తీరు మారిపోతుంది. కొంతమందికి ఏం మారిపోతుందండి, మాట తీరు మారిపోతుంది. ఇంకా మనకి ఏమీ లోటు లేనట్టే మాట్లాడతారు. అవతలతో మనకు అవసరం లేనట్టే బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, ఈ నాబాలు ఏమంటున్నాడు తెలుసా, దావీదు ఎవడో, యెషయా ఎవడన్నప్పటికీ దావీదు కోపం వచ్చింది. ఈ విషయం చెప్పారు. వెంటనే దావీదు వెంటనే ఏం చేశారు తెలుసా, 200 మందిని తీసుకుని కత్తులు పట్టుకుని నాబాలు ఇంట్లో ఒక మగోడు కూడా బతకూడదు, ప్రతి ఒక్కరిని చంపేద్దామని చెప్పి వస్తుంటే నాబాలు గారి యొక్క భార్య సుబుద్ధి గలది అబీగయలు వచ్చి అంటదే, దావీదు నాబాలు చేసిన తప్పు నాదనించు, కాబట్టి నీ పాద దాసురాలుగా ఉన్నాను, నన్ను మన్నించి నా భర్తను కాపాడని చెప్పి వేడుకుంటుందండి. మాట అండి, మాట తీరు వల్ల గొడవల్ని ఆపొచ్చు. మాట తీరు వల్ల అసలు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఏం చేయొచ్చు అంటే గొడవ పడే విధంగా చేయొచ్చు. చాలామంది చూడండి, అందరిని ఎవరిని కాదనుకుంటారు, అందరూ వద్దనుకుంటారు, ఆడ ఒక్కడే మిగిలిపోతారు. చాలామంది చూడండి, అందరిని ఎవరిని కాదనుకొని ఎవరిని మనం పట్టించుకోకుండా అసలు నాకు ఎవడో వద్దని చెప్పి ఉంటే కనుక రేపొద్దున్న నీకు ఏదో ఇబ్బంది వచ్చి ఏదో ప్రమాదం వచ్చిందనుకోండి, ఎవరు నీ పక్షంగా ఉంటారో చెప్పండి, ఎవరు నీతో ఉంటారో చెప్పండి. ఏదో ఒకవేళ ప్రమాదం జరిగిందని వచ్చినా వాళ్ళు ఏం చేస్తారంటే ముఖస్థుతి కోసం వస్తారు. వెళ్ళకపోతే బాగోదని చెప్పి వెళ్తాం కదా కొన్ని ఫంక్షన్లకి, ఆశ్రయించుకోవడం కోసం వెళ్తాం. ఎందుకంటే అందరూ వెళ్ళారు కదా, నేను వెళ్ళకపోతే బాగోదని చెప్పి వెళ్తాం. వెళ్ళినా అక్కడ మన ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదండి, అక్కడ మనం ఏ పని చేయం, జస్ట్ అలాగే వెళ్ళి కనిపించి వచ్చేస్తామంతే. అదే ఆ వ్యక్తి అంటే ఇష్టం అనుకోండి, వాళ్ళు మనకి ఏమి చెప్పకపోయినా మనం ఏం చేస్తాం తెలుసా, అక్కడ పని చేస్తాం. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి సహజంగా ఈ మాట ఉపయోగిస్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిది. ఒకవేళ మంచిగా మాట్లాడి ఒకవేళ నువ్వు పడిపోయినా అనారోగ్యంతో కూలిపోయినా ఖచ్చితంగా నీ దగ్గరికి గ్రామం వస్తుంది, సంఘం వస్తుంది. అరే మంచిగా మాట్లాడేవాడు, మంచిగా ఉండేవాడు, ఖచ్చితంగా మనం ఈ సమయంలో అతనికి వెళ్ళి ఏం చేయాలి, మనం సహకరించాలి. ఎలాగన్నాడు అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి, అయ్యి వాడు మాటలు మామూలుగా ఉండవండి, ఆడు ముందే అనుకున్నానండి అంటాం కదా, మనం ముందే అనుకున్నానండి ఆడికి ఇలా జరుగుతుందని. ఎందుకంటే ఆ మాట తీరుని బట్టి. అందుకే మృదువైనటువంటి మాట దేన్ని చల్లారుస్తుందంట, కోపాన్ని చల్లారుస్తుందంట. నొప్పించు మాట గమనించాలి, క్రోధమును రేపుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. యేసుప్రభు గారు ఆ పరిచర్య చేస్తున్న కాలంలో కూడా యేసుప్రభు మాట్లాడుతుంటే కొంతమంది ఏమన్నా తెలుసా, తిండిపోతురు నువ్వు అన్నారు. ఎవరినే, యేసుప్రభునండి. యేసుప్రభుని కొంతమంది ఏమన్నా తెలుసా, నువ్వు త్రాగుబోతు అన్నారు. నువ్వు అద్భుతాలు చేస్తున్నావు అని అనుకుంటున్నావు, కానీ దెయ్యాల శక్తి వల్ల నువ్వు అద్భుతాలు చేస్తున్నావు. యేసుప్రభుని అంటే యేసుప్రభు ఎక్కడ కూడా వాళ్ళతో వాదం పెట్టుకోలేదండి. తెలుసా మీకు ఆ విషయం? ఒరే నన్ను ఎవడెవడ అన్నాడు రండి లిస్ట్ తిండి చెప్పానులే, ఎవరితోటి వాదం పెట్టుకోలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తప్ప వాళ్ళతో వాదం పెట్టుకోలేదు. కారణం ఏంటో తెలుసా, అక్కడ వాదం పెట్టుకుంటే గొడవ అవుతుంది. గొడవ పెట్టుకుంటే కనుక అతను చేయాలనుకున్న సువార్త పనికి ఏమవుతుందంటే ఆటంకం కలుగుతుంది. దేవుని నామమున స్తోత్రం. కొన్నిసార్లు మనల్ని అంటున్నా సరే, ఖచ్చితంగా మనల్ని అంటారు. కొన్నిసార్లు మనల్ని ఇబ్బంది పెడుతున్నా సరే చెవిటోళ్ళు అయిపోవటం మంచిదంట. ఏమైపోవాలండి, చెవిటోళ్ళు అయిపోవటం మంచిది. అంతే తప్ప అడిగారు కదా, అడగకపోతే బాగోదని చెప్పి మనం గొడవకి వెళ్ళామనుకోండి, దాన్ని ఇంకా పెద్దది చేసుకున్న వాళ్ళం అవుతాం. కనుక ఖచ్చితంగా మనల్ని అంటున్నా సరే ఒక వారం ఓపిక పట్టండి, వారం తర్వాత అన్నీ కూడా ఏమవుతాయి, సర్దుకుంటాయి. మన ఒక సహోదరి అలాగా మాట్లాడితే ఏమందంటే, నా గురించి ఎలాగ మాట్లాడుకుంటున్నారు కాబట్టి నాకు చాలా బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది. నేను ఏమన్నానంటే, నీ గురించి అసలు ఏమీ మాట్లాడుకోకపోవడం కంటే ఏదో ఒకటి మాట్లాడుకోవడం మంచిదన్నాను. దేవుని నామమున స్తోత్రం. కనీసం మనం బతుకున్నామని తెలుస్తుంది. కాబట్టి కంగారు పడొద్దు. కాబట్టి మాట్లాడుకునే వాళ్ళకి ఏదో మ్యాటర్ దొరికింది, ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఇంకో వారం అయిన తర్వాత ఇంకో మ్యాటర్ దొరుకుతుంది. తర్వాత ఏం చేస్తారు, దీని మీద జంప్ చేసి దాంట్లోకి వెళ్తారు. కాబట్టి వాళ్ళ వల్ల ఈరోజు నువ్వు భోజనం మానేసి ఫీల్ అయిపోవాల్సినటువంటి బాధ లేదు. కాబట్టి ఖచ్చితంగా గమనించండి, మనం ఒక్కొక్కసారి నిందలు పడాల్సి వచ్చినా, ఇబ్బందులు పడాల్సి వచ్చినా కాసేపు నెమ్మదిగా ఉంటే ఆ సమస్యలోంచి ఏం చేస్తామని మనం బయటపడగలుగుతాం. కాబట్టి మృదువుగా మాట్లాడాలి. కాబట్టి అవతల వాళ్ళకి క్షేమం తీసుకొచ్చే విధంగా మాట్లాడాలి. అవతల వాళ్ళతో గౌరవంగా మాట్లాడే ప్రయత్నించాలి. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, మనుషులందరితోటి మీరు ఎలా ఉండండి, సఖ్యత సమాధానం కలిగి జీవించండి. నువ్వు పదవిలో ఉండొచ్చు,
ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, అధికారివై ఉండొచ్చు. నీదంతా ఎక్కడంటే అక్కడ ఆఫీసులో ఉన్నప్పుడు, వ్యాపారం చేసే చోట్లో ఉన్నప్పుడు, ఉద్యోగం చేసే చోట్లో ఉన్నప్పుడు ఇంటికి వచ్చావు. ఇంటికి వచ్చినప్పటికీ ప్రశాంతంగా అన్నదమ్ములతోటి, అదవుతుందండి అక్క చెల్లెలతోటి, ఇరుగు పొరుగు వారితోటి చాలా ప్రశాంతంగా మాట్లాడాలి. అదవుతుందండి. అంతే తప్ప నేను లేకపోతే చాలా గొప్పోడిని, నా పరిస్థితి ఇది అన్నావు అనుకోండి, అందరినీ దూరం చేసుకుంటాం. దేవుని నామమున స్తోత్రం కలు. కాబట్టి మనకి ఏదైనా వస్తే మన ఇంటి దగ్గర వాళ్ళు వస్తారు, మన ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారు. కాబట్టి కొంతమందితోటైనా మనం సమాధానం కలిగి ఏం చేయాలంటే మాట్లాడే ప్రయత్నం చేయాలి. చాలా జాగ్రత్తగా మాట్లాడదాం. 17వ అధ్యాయం చూద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం. ఎలా మాట్లాడితే ఏమని పిలుస్తారో సమాజం చక్కటి మాటలు చెప్పాడండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ అధ్యాయము 27 వచనం. సామెతలు 17వ అధ్యాయము 27. అందరూ కూడా తీసి చూద్దామండి. మంచి మాటలు ఇవన్నీ కూడా. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు. ఒక విషయం గమనించాం, తలపైకి ఇద్దాం అందరూనే. మితముగా మాట్లాడువాడు ఏంటంట అంటే, మీరు తెలివి గలవాళ్ళు అని అవతలకి తెలియాలనుకోండి, కొద్దిగా మాట్లాడండి. మీరు బుడబొక్కలు అని తెలియాలనుకోండి, అవతలకి ఎక్కువగా మాట్లాడండి. అంతే అర్థం. అర్థమవుతుందంటే తెలివిగా మాట్లాడాడు ఏం చేస్తాడంటే మితంగా మాట్లాడతాడు. దానికి ఆపోజిట్ ఏంటి? నోరు పారేసుకున్నాడు ఏంటి? బుద్ధిహీనుడు అన్నమాట అక్కడ. కాబట్టి తెలివైనోళ్ళు. ఇప్పుడు మీరు గమనించాలి, ఒక విషయం చెప్తున్నా, జాగ్రత్తగా ఉందన్నమాట. మీరేంటో అవతలోళ్ళకి తెలియకూడదు అనుకోండి. మీరేంటో అవతలోళ్ళకి తెలియకూడదు. మీ స్వభావం ఏంటో, మీ వ్యక్తిత్వం ఏంటో తెలియకూడదు. ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా? మౌనంగా ఉన్నారనుకోండి, అసలు మిమ్మల్ని అంచనా వేయటం కష్టమంట. విషయం అర్థమవుతుంది మీకు? మీరు మాట్లాడితేనే మీ మాట తీరును బట్టి, మీ భావ వ్యక్తీకరణను బట్టి అవతలోడు అంచనా వేస్తాడు, వీడు ఎటువంటి వాడో, ఏ పద్ధతిలో ఉన్నాడని. మీరు మాట్లాడలేదనుకోండి, అవతలోడికి మీరు ఎప్పుడు కూడా దొరకరు. కొంతమంది చూడండి, సైలెంట్గా ఉన్న వాళ్ళని మనం తెలివైన వాళ్ళు అని అంటాం. కారణం ఏంటో తెలుసా? వాడు ఎలాగ ఆలోచిస్తున్నాడో, వాడు ఏం మాట్లాడుతున్నాడో మనకు తెలియదు కనుక వాళ్ళ జ్ఞానవంతులు అంటాం. ఇక్కడ ఏమందాం తెలుసా? మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు, శాంతగణము గలవాడు, వివేకము గలవాడు. 28 వచనం. ఒకడు మూఢుడైనను, ఇది కూడా వినండి, ఒకడు మూఢుడైనను మౌనముగా నుండి నెడల జ్ఞాని అని ఎంచబడిన. ఒకడు మూర్ఖుడు అండి. ఆ మూర్ఖుడని తెలియకుండా ఉండాలంటే ఆడు మాట్లాడకుండా ఉన్నాడు అనుకోండి, మూర్ఖుడు మాట్లాడకుండా ఉండాలని మాట్లాడతాడో మామూలుగా చెప్తున్నా. ఒకవేళ మూర్ఖుడైనా సరే మౌనంగా ఉంటే వాడు ఎలాగ ఎంచబడతాడంట? జ్ఞానిగా ఎంచబడతాడంట. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి మనం జ్ఞానము కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మన మాటలు ఎలా ఉండాలంటే మితముగా ఉండాలి. అప్పుడు మాటలు ఎలా మాట్లాడినా పర్లేదు కానండి. ఇప్పుడు మాటలన్నీ కూడా ఏమవుతుందో చెప్పాలి. ఏమవుతుందో చెప్పండి. ఏమవుతున్నాయి ఇప్పుడు మాటలు? మనం మాట్లాడినట్టు మాటలు ఏమవుతున్నాయి? రికార్డింగ్ అవుతున్నాయి. ఫోన్లో మాట్లాడుతున్నామా? రికార్డింగ్ అవుతున్నాయి. రికార్డింగ్ అవుతుందో లేదో తెలియాలంటే మీకు టెక్నిక్ చెప్తున్నా, జాగ్రత్త వినను. అంటే నేనేమి యాప్లు అవి చెప్పను, మామూలు చెప్తున్నా, జాగ్రత్తగా గమనించాలి. అవతలోడు మనల్ని ఏం చేస్తాడంటే గుచ్చి అడుగుతూ ఉంటాడు. అవతలోడు రికార్డింగ్ చేస్తాను అనుకోండి మాట, ఏం చేస్తాడు మనల్ని? గుచ్చి అడుగుతూ ఉంటాడు. అరే అలా జరిగిందా? నువ్వేమన్నావు? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఎంతమంది ఉన్నారు? అవతలోడు దొరకకుండా మనల్ని ఏం చేస్తాడు? మనల్ని రెచ్చగొడతాడు. ఇలా రెచ్చగొడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే రెచ్చిపోతాం. ఏం చేస్తాం? మనం రెచ్చిపోయి ఏం చేస్తాం? గట్టిగా మాట్లాడతాం. అవతలోడు ఏం చేస్తాడంటే రికార్డింగ్ చేస్తాడు. ఇప్పుడు రికార్డింగ్ పట్టుకొచ్చి ఏ పెద్ద మనుషుల్లోకి తీసుకొచ్చి పెట్టాడు అనుకోండి, అది నేను కాదు అని చెప్పడానికి అవకాశం ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు తెలివిగలవాళ్ళు అయితే ఏదైనా మాట్లాడాల్సినటువంటి విషయం వస్తే కనుక మీరేం చెప్పాలో తెలుసా? ఈ విషయాలన్నీ ఫోన్లో కుదరదు, కానీ మనం కలిసినప్పుడు తెలివైన మాట్లాడేది. విషయాలన్నీ ఫోన్లో కుదరదు, కానీ మనం కలిసినప్పుడు ఖచ్చితంగా ఏం చేద్దాం? మాట్లాడదాం. అంతే తప్ప అవతలోడు ఏదో అడిగాడు, ఇక పెద్ద మనిషి ఎంతకంటే గొప్పడు ఎవడో దొరకలేదని చెప్పి మనం మొదలు పెట్టాం అనుకోండి, ఆటోమేటిక్గా అవతలన్నీ కూడా ఏమవుతాయి? రికార్డ్ అవుతాయి. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలంటే మితంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కాబట్టి పొరుగువారి గురించి మాటలు చెప్పేవాళ్ళు ఎలా ఉంటారో ఒక మాట చెప్తున్నాను చూడండి, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23. సామెతల గ్రంథము 21, 23. 5 నిమిషాల్లో ముగిస్తాయండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23 అండి. 21వ అధ్యాయం అండి 23 చూద్దామండి. తన నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఎంత బాగుందో చూడండి మాట. తన నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి. ఎరా నువ్వు అన్నావు కదా రోజున మాట అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. అసలు అనలేదనుకోండి, ఇక ఏ ప్రాబ్లం ఉండదు. ఓ సామెత ఉంది, ఊరుకున్న అమ్మను ఊరంతా వచ్చి చుట్టుముట్టినా ఏం చేయలేరంట. అవునా కదా? చెప్పండి. ఊరుకున్న అమ్మను అసలు ఏమి మాట్లాడదనుకోండి, సమస్య ఉంటుంది చెప్పండి, సమస్య ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ చెప్పబడుతున్న మాట ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. నాలుకను భద్రం చేసుకుంటే శ్రమల్లో నుంచి మనం ఏం చేస్తాం? తప్పించబడతాం. ఎందుకంటే నాలుక ఏంటంట? అగ్ని. నాలుక ఏంటంట? అగ్ని. కాబట్టి చాలా జాగ్రత్తగా మృదువుగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూడండి చివరిగా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4-5 వచనాలు. నిన్న పాస్టర్ గారు మన గ్రూప్లో కూడా పెట్టారు ఈ మాట, చాలా బాగా నచ్చింది ఈ మాట. 9వ అధ్యాయము 4-5 వచనాలు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4 వచనం. అందరూ తీశారండి పేజీ నెంబర్ 635. 9వ అధ్యాయము 4 వచనం. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. అప్పుడప్పుడు చూడండి, కుక్క ఉందే జాగ్రత్త అని రాస్తారు, అంతే కదా? ఇంట్లో
కుక్క ఉన్నది జాగ్రత్త అని రాస్తారు. ఇక్కడ బొండాయికూడు తూము దగ్గర అప్పుడు ముంగండి వెళ్ళటానికి ఈ మధ్యలోంచి వెళ్ళేవాళ్ళు ఉండలాగా ఇటుకల మెరక ఆ దారిలో అక్కడ మధ్యలో సాలు ఉండేది. నాకు ఇప్పటికి బాగా గుర్తు, పెద్ద బోర్డు ఉండేది ఆ సాల దగ్గర. ఏమున్నదంటే కుక్క ఉన్నది జాగ్రత్త. నిజంగా కుక్క లోపల ఉన్నది తెల్లదు, కానీ అక్కడికి వచ్చినప్పుడు గప్సిప్ అయిపోయాళ్ళు. సైకిల్ మీద అలాగెళ్ళి అక్కడ ఇటుకల మెరక అవతలకి వెళ్ళి ముంగండి వెళ్ళేవాళ్ళు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట చూడండి, మీలో ప్రతి వాడును తన పొరుగు అనే విషయమే ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండండి. ఏ సహోదరునైనను నమ్మకుడి. ఇది హైలైట్ అనమాట. ఏమన్నాడండి, ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టి తన సహోదరుని కొంపముంచును. ఇది ఎంతో అద్భుతంగా ఉందో. స్నేహితుడే కదా, పక్కింటోళ్ళే కదా, లేకపోతే ఎదురింటోళ్ళే కదా అని చెప్పి ఒకవేళ మీ సీక్రెట్స్ కనుక చెప్పితే దానివల్ల మీకు చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. ఇది నేనన్న మాట కాదు సుమా, ఎవరన్న మాట తెలుసా, దేవుడు అన్నటువంటి మాట. ఎంత బాగుందో చూడండి. పొరుగు అనే విషయమే జాగ్రత్తగా ఉండండి. ఏ సహోదరుని నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును. ఏదో వరదలు వస్తే మునిగిపోయే కొంపలు కది అర్థమవుతుంది. వేటి వల్ల, మాటల వల్ల తన సహోదరుని యొక్క కొంపముంచును. ఇంకా చూద్దాం చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. తర్వాత మాట, నీ సహోదరుని ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నారు. ప్రతి సహోదరుడు ఏం చేస్తాడంట, కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. పాపం అతను ఏదో నమ్మి చెప్పాడు. నమ్మి చెప్పిన మాట మనం ఏం చేస్తాం, ఆగుతుంది మనకి. పైకి ఇంకో డైలాగ్ కొడుపుబ్బరం అంటాం. మళ్ళీ మాట చెప్పకపోతే కొడుపుబ్బరమా, అదవుతుందండి. ఎలా ఏం చేస్తామంటే మనం నమ్మిన స్నేహితుడే మనల్ని నట్టేట ముంచుతాడు. అది విషయం అనమాట. దేవుడు చెప్పినటువంటి మాట. ఏ సహోదరుని కూడా మీరు నమ్మొద్దు. ప్రతి సహోదరుడు కూడా తంత్రగొట్టే ఉన్నాడు. ప్రతి సహోదరుడు కూడా కొంపం ముంచడానికి చూస్తున్నాడు. కాబట్టి నమ్మదగిన వాడు భూమి మీద ఎవరంటే దేవుడే. మీకు బాధ కలిగిందా, మీకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా, ఆ విషయం ఎవరితో చెప్పండి, నేరుగా దేవునితో చెప్పండి తప్ప ఎవ్వరికి కూడా చెప్పే ప్రయత్నించేది. అదే మాట చెప్తున్నాడు చూడండి. ఇంకా బాగున్నాయి చూడండి మాటలో, కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నారు. ఇదేదో గవర్నమెంట్ ఉద్యోగంలో చేస్తారని కొంతమంది. ఎవరికైనా ఏదైనా తెలిసిందనుకోండి, ఇక అసలు ఆగరండి. ఇంకా ఫోన్ చేసి ఇంకా అక్కడెక్కడ, లేకపోతే అక్కడ, లేకపోతే ఇంకో చోట, అక్కడ లేకపోతే ఇంకో చోట, మొత్తం ఊరంతా చెప్పేది అనమాట. అర్థమవుతుందండి. మన ఇంట్లోనే సమస్యలు ఉన్నాయి, మన ఇంట్లోనే ఇబ్బందులు ఉన్నాయి. అబ్బాయి మన ఇంట్లో గురించి మనం పట్టించుకోమండి, వాటి గురించి మనం అసలు ఆరా తీయం కూడా. అదవుతుంది. ఎక్కడైనా ఏదైనా జరిగితే హాట్ టాపిక్ అనమాట మనకి. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కొండెములు చెప్పుటకై. కొండెములు అంటే ఇక్కడది అక్కడ, అక్కడదే ఇక్కడ. కాబట్టి ఒకవేళ ఇబ్బందికరంగా ఉన్న మనల్ని మార్చుకునే ప్రయత్నం చేద్దాం, అది చెప్పే విషయం. కాబట్టి ఇదేదో మిమ్మల్ని విమర్శించడానికో ఇంకో రకంగా చెప్పట్లేదు, అందుకే నన్ను కూడా కలిపి చెప్పుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ స్థితిలో మనం ఉంటే కనుక మనల్ని మార్చుకునే ప్రయత్నం చేద్దాం. 5వ వచనం చూడండి. సత్యము పలుకక ప్రతివాడు తన పొరుగువానిని వంచును. వంచన చేయటం అంటే మోసం చేస్తాడు. పొరుగుడు ఏం చేస్తాడు, మనల్ని మోసం చేస్తారు. కాబట్టి మీరు బాగా నమ్మివాడే మీకు కొంప ముంచుతాడు. అది విషయం అనమాట. అర్థమవుతుంది. మీరు బాగా నమ్మివాడే మీకు కొంప ముంచొచ్చు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట, సత్యము పలుకగా ప్రతివాడు తన పొరుగువానిని వంచును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేస్తున్నారు. ఇదేంటండి, అభ్యాసం చేయటం అంటే నేర్పరంట నాలుగుకి. ఇప్పుడు పాము ఆడించేవాడు పాముకి ఏం నేర్పుతాడు, ఆట నేర్పుతాడు. అర్థమవుతుందండి. అలాగే అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఏం చేస్తారంటే నాలుగు కంట అభ్యాసం చేస్తారంట. ఏదో బళ్ళో మాస్టర్ పిల్లలకు పాఠం చెప్పినట్టుగా నువ్వెప్పుడు అబద్ధాలే మాట్లాడాలి, నువ్వెప్పుడు అబద్ధాలే మాట్లాడాలి, వాళ్ళు ఏం మాట్లాడితే దానికి రివర్స్లో మాట్లాడాలని చెప్పి కొంతమంది ఏం చేశారంట, నాలుకకు అభ్యాసం చేశారంట. ఇంకా చూద్దాం. తన పొరుగువానిని వంచును. అబద్ధములాడుట తమ నాలుక అభ్యాసం చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. ఎదుటి వాళ్ళు ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అది కనిపెట్టడానికి ప్రయాసపడతారంట. అబ్బా ఇంకే వేరే పని ఏం పెట్టుకోరు, ఇంకా అదే పని మీద ఉంటారనమాట. దేవుడు ఏమేమి చెప్పాడు, మీలో ప్రతివాడు కూడా తప్పిపోయి ఉన్నాడు రా బాబు, తొలగిపోయి ఉన్నాడు రా బాబు, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అని ఆయన చెప్తూ ఉంటే మనమేమంటాం, ఎవరిలో తప్పులు ఏమి ఉన్నాయో మనం ఏం చేస్తామంటే వెతికే ప్రయత్నం చేస్తాం. కాబట్టి గమనించాలి, మన మాటల ద్వారా అవతల వ్యక్తిని గాయపరచకూడదు. మన మాటలు అవతల వ్యక్తికి క్షేమకరంగా ఉండాలి. మన మాటల వల్ల కుటుంబాలు కట్టబడాలి. మనం మాట్లాడితే ఆదరణ కలగాలి, మనం మాట్లాడితే ధైర్యం కలగాలి. ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికయ సంఘానికి రాస్తే ఈ మాట అంటాడు. ఏమంటాడు తెలుసా, ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఆదరించే మాటలు మనం మాట్లాడాలి, ధైర్యపరిచే మాటలు మనం మాట్లాడాలి, మృదువుగా మాట్లాడే ప్రయత్నించండి. మీరు మాటలు తక్కువ మాట్లాడితే అసలు మీ ఇంట్లో గొడవలు ఉండవు, సమాజంలో గొడవలు ఉండవు, సంఘంలో కూడా గొడవలు ఉండవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేయాలి. సమయోచితంగా మాట్లాడితే ఎంత బాగుంటుందో చూడండి. సామెతల గ్రంథము 25:11. ఇంకొకటే క్షమించాలి, ఇది ఒక్కటే. సామెతల గ్రంథం 25 అధ్యాయం 11. సామెతల గ్రంథం 25 అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథం 25 అధ్యాయము 11వ వచనమండి. సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండు వంటిది. సమయోచితంగా అనమాట. పెద్ద గొడవ అవుతుంది, పెద్ద సమస్య వస్తుంది. ఏం కాదులేరా ఊరికని చెప్పి ఎవరైనా పెద్ద మనిషి వచ్చి నిలబడాడు అనుకోండి, ఆ మనిషిని బట్టి అక్కడ గొడవ ఏమవుతుందండి,
ఆగిపోతున్నా, నువ్వు చెప్పావు కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఇంకా గొడవ పడిన అంటాడు. అంటే మన మాటలో గొడవను తగ్గించే విధంగా ఉండాలి, సమయోచితంగా మాట్లాడాలి. అంతే తప్ప మనం సమయానుకూలంగా మనం మాట్లాడనుకోండి చాలా ఇబ్బందులు అవుతాయి అన్నమాట. కాబట్టి కొంతమంది ఏం మాట్లాడతారో తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడి చిక్కుల్లో పడిపోయేవారు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి గమనించాలి, సమయోచితంగా మాట్లాడాలి, మాటలు చాలా మితంగా ఉండాలి. మితంగా ఉంటే నువ్వు జ్ఞానవంతుడిగా ఉంటావు. మితంగా మాట్లాడితే ఎలా ఉంటుందో చెప్పాడు చూడండి. చిత్రమైన వెండి పళ్ళెం, పెద్ద పళ్ళెం అండి. ఆ పెద్ద పళ్ళెంలో ఓ బంగారపు పళ్ళు ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. అసలు వెండే మెరుస్తూ ఉంటుంది, మళ్ళీ మధ్యలో ఏమున్నాయంట, బంగారపు పళ్ళు ఉన్నాయంట. అంత అద్భుతంగా ఉండాలంట మన మాటలు. ఎలా ఉండాలండి, అంత అద్భుతం. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలంటే మృదువుగా ఉండాలి. మన మాటలు కోపాన్ని చల్లార్చే విధంగా ఉండాలి. మన మాటలు ఆదరించే విధంగా ఉండాలి. మన మాటలో పక్కోళ్ళ విషయాల్లో వ్యవహరించే తీరును మనం కనపరచకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి, సమయోచితంగా మాట్లాడాలి. కాబట్టి అటువంటి వారిని దేవుడు చూసి ఎంతగానో ఆనందిస్తాడు. కాబట్టి ఇతరుల క్షేమాన్ని కోరే విధంగా మనం మాట్లాడదాం. ఖచ్చితంగా మన కుటుంబ జీవితాలు, మన సంఘ జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. దేవుడి మాటలు వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక అని చెప్పింది. ఆ ప్రకారమే భోజనం అయిపోయిమట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు రొట్టెను తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుతారు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తంను గూర్చి అపరాధగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించవలను. అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రని త్రాగవలను. ప్రభువు శరీరమును వివేచించక తిని తాగువాడు తన శిక్ష విధికొనుటకే తిని తాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది చేస్తున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందకపోదుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క కార్యక్రమం ఎందుకు చేస్తామంటే ప్రతి నెల కూడా యేసుక్రీస్తు వారు అప్పగించినటువంటి నిబంధన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ నిబంధన ఏంటంటే రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఆయన శరీరంలో పాలు పంచుకోవాలి, ఆయన రక్తంలో పాలు పంచుకోవాలి. ఆయన రక్తము త్రాగి ఆయన శరీరం తింటేనే ఆయన రాజ్యానికి మనము వారసులము, హక్కుదారులం. కనుక ఆయన రక్త మాంసాల్లో పాలువారు అవుతాం మనం. అలా కాకుండా రక్షించబడిపోయామండి దీనికి రావండి అంటే మాత్రం అది ఏమాత్రం కూడా దేవునికి ఇష్టమైన కార్యము కాదు. కనుక దేవుని బిడ్డలారా, ఈ మధ్యన కాల సమయంలో యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన నిబంధన ప్రకారంగా దీన్ని తీసుకునే ప్రతి ఒక్కరు కూడా నా యొక్క రాజ్యానికి వారసులని చెప్తూ దీన్ని ఎలా తీసుకోవాలో కొన్ని యోగ్యతలు ఇస్తూ ఉన్నారండి. ఎలాగంటే దీన్ని తిని తాగేవాడు కూడా ఎలా ఉండాలంటే కొన్ని నిబంధనలు, రక్షించబడి ఉండాలి, ఖచ్చితంగా మరి వారు దేవుని కార్యాలు చేయడానికి ఇష్టపడి ఉండాలి, దేవుని కొరకు జీవించే వారికి ఉండాలి, ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ముందుకు సాగాలి. మరి పగలు, కక్షలు, అసూయలు, ద్వేషాలు ఏమి కూడా పెట్టుకొని దీన్ని తీసుకోకూడదని చెప్పి అనేక విషయాలు పౌలు చెప్తూ, ఇవన్నీ మీరు చేస్తున్నారా, చేస్తుంటే సరే సరే, చెయ్యకపోతే ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. దేవుని స్తోత్రం. చేస్తుంటే మంచిదే, నేను చెప్పిన ప్రకారం నడుస్తుంటే మంచిదే. అలా కాకుండా కొన్ని సందర్భాలు తప్పిపోతుంటే కనుక ఒకవేళ పరీక్షించుకునే సమయం ఈ పరీక్షలో కనుక మనం ఆలోచన చేసినప్పుడు ఈ నెలంతట్లో ఎక్కడైనా ఏదైనా తప్పిదం జరిగిందనుకోండి, మనం చేయవలసిన ఏంటంటే, ప్రభువా ఇదిగో పలానా సందర్భంలో మాట వల్ల, లేకపోతే చూపు వల్ల, లేకపోతే నేను చేసిన కార్యాల వల్ల, నేను నడిచిన నడవడిక వల్ల నీకు వ్యతిరేకంగా ప్రవర్తించాను ప్రభువా, దయతో క్షమించు, మళ్ళీ వచ్చే నెలలో ఈ నెలంతా కూడా కాసి కాపాడి నాకు సహాయం చేయని చెప్పి మనం దేవుణ్ణి అడగాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలను. అలా చేసి ఆ రొట్టెను దేవుని స్తోత్రం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను, మిమ్మల్ని మీరు, ఎవరికి వాళ్ళే, నన్ను మీరు కనిపెట్టలేరు, మిమ్మల్ని నేను కనిపెట్టలేను, ఎవరికి వాళ్ళే. మన అందరినీ కనిపెట్టేవాడు మాత్రం దేవుడు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం పరీక్ష చేసుకుందాం. మరి పురుషులు ఉన్నారు, నెలంతా కూడా ద్రాక్ష తీసుకుంటున్నారు, రొట్టె తాగుతున్నారు, రొట్టె తింటున్నారు, బయటికి వెళ్తున్నారు, అదే నోటితో ఏం చేస్తున్నారో వారికి తెలుసు. స్త్రీలు ఉన్నారు, ప్రభు సన్నిధిలో సంస్కారం తీసుకుంటున్నారు, అలాగే ప్రభు సన్నిధిలో రక్తం తింటున్నారు, రక్తం తాగుతున్నారు. ఇంటికి వెళ్ళి ఇదే నోటితో మనం ఏమన్నా ఎదరవారిని భయంకరంగా ఉచ్చరిస్తున్నామేమో, భయంకరంగా మాట్లాడుతున్నామేమో, మనము పరీక్ష చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులు అతను పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తారు, అంతరంగాన్ని చూస్తారు.
మనలో ఉన్న ప్రతి లోపాన్ని చూస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్ష చేసుకుని ఈ రొట్టెను తిందాం, ఈ ద్రాక్షరసం తాగుదాం. ప్రభు మనల్ని దీవించి ఆశించింది కాక ప్రార్థన చేస్తూ ఉన్నాను. సర్వకృపాధిక మా తండ్రి, మహిమా స్వరూపుడైన మా యేసయ్య, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో ప్రభా గత 5 నెలలు కూడా కాసి కాపాడారు ప్రభా. ఈ 6వ నెల జూన్ నెలలో ప్రవేశపెట్టారు. ఈ 2వ తేదీన ప్రభు మీ నామాన్ని మహింపరుస్తూ ఈ యొక్క నైనా సంఘపడ మేము అందరం కూడా నీ శరీరం కొరకు, నీ రక్తం కొరకు ఆశపడుతున్నాం. ఇంకో తండ్రి, రొట్టెని మీ చేతులు పెడుతున్నాం, దీన్ని శరీరంగా మార్చండి. ఈ ద్రాక్షరసాన్ని మీ చేతులు పెడుతున్నాం, దీన్ని రక్తంగా మార్చండి. దీన్ని తీసుకుని ప్రతి ఒక్కరికి ప్రభా నీ మహిమ రాజ్యంలో వారసత్వం ఉందని, వారికి దగ్గర ప్రతిబంధిస్తానని నువ్వు వాగ్దానం చేసావు కనుక మమ్మల్ని మేము పరీక్ష చేసుకుని తీసుకునే భాగ్యం దయచేయండి. ఇచ్చే నన్ను తీసుకునే బిడ్డలను ప్రభా మీరు అభిషేకించండి, సహాయం చేయండి, బలపరచండి. ఇంకా ఈ రక్షణ భాగ్యం పొంది ఇటు గొప్ప భాగ్యానికి ఎవరైనా దోచుకోకుండా ఉంటే వారిని కూడా తోడుకోరండి. ఇంకా రక్షణ లేకుండా ప్రభా వెనకొడుకు వేస్తున్న వరకు మీరు మాట్లాడి వారిని రక్షణ భాగ్యం నడిపించండి. మీరే సహాయం చేసి మహింపును ఆశీర్వదిస్తారని, ఈ రొట్టెను మీ శరీరంగాను ఈ ద్రాక్షను రక్తంగా మార్చి మీకు ఆశీర్వదించి మీరే మహింపు పొందుతారని యేసు చునాము తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా రండి, యేసయ్య యొక్క రక్తం తీసుకుందాం, యేసయ్య యొక్క మరి శరీరాన్ని తిందాం. ప్రభు నామమున మహింప దేవుడు మళ్ళీ దీవించి ఆశించిన కాక స్తోత్రం. ప్రభువా, ఇదిగో తండ్రి, నీ లేఖనాల్లో చెప్పిన ప్రకారంగా యాకోబు రాసిన పత్రిక నాయన స్తోత్రం 3వ అధ్యాయంలో ప్రభువా ప్రతి ఒక్కరూ సేవకుడిగా కాకుండా, సేవలో కాకుండా మరి ఏ విధంగా ఉండాలో, మా మాటలు ఏ విధంగా ఉండాలో, మా నోటి మాటలు, మా తలంపుల ఆలోచన ఏ విధంగా ఉండాలో ఇవి ప్రత్యేకమైన రీతిలో మాతో మాట్లాడారు. మీకు స్తోత్రాలు. కనుక ప్రభా మీ సన్నిధిలో, మీ సంఘంలో ముందుకు సాగుతున్న మేమందరం కూడా ప్రతి ఒక్కరిని మమ్మల్ని పరీక్ష చేసుకొని మీ నామాన్ని మహింపరిచే భాగ్యం దయచేయండి. నీ సన్నిధిలో ప్రభా మేము ఏ చిన్న కార్యం చేస్తామో ఆ కార్యానికి తగ్గ ఫలం ప్రభా మేము పొందుకుంటామని చెప్పి నీ వాక్యం చెలవిస్తూ ఉంది. ఆ ఫలానికి తగ్గ ఆశీర్వాదం దయచేయండి, నీ కృపను గ్రహించండి. ఈరోజు ప్రభు ఉదయం నుంచి ఇక్కడ వంటల కార్యక్రమాల్లో పాలు పంచుకున్న కుటుంబాలను ప్రత్యేకించి దీవించండి. మరి ధన సహాయం చేసినటువంటి అమ్మాజీ, అలాగే తండ్రి నాయన స్తోత్రాలు చెల్లిస్తూ తల్లిగారి కుటుంబాన్ని అంతటినీ కూడా మరి కాశీ కాపాడి సహాయం దయచేయండి. నాయన సంఘ పెద్దలను, అంటే యూత్ కమిటీ వారిని, నేను యూత్ ప్రెసిడెంట్ సెక్రటరీని ప్రతి ఒక్కరు మీ చేతులు పెడుతున్నాం. మరి సండే స్కూల్ మాస్టర్, టీచర్స్ ప్రతి ఒక్కరు మీ చేతులు పెడుతున్నాం. నెలంతా కూడా కాపాడిన గొప్ప దేవుడా, రానున్న నెలలో కూడా వారి మీద మీ హస్తం ఉంచండి, సహాయం దయచేయండి. నాయన జరిగిన ప్రతి కార్యం మీ హస్తం ఉంచారు, మీ సహాయం చేశారు, మీకు వందనాలు. ఏ విధమైనటువంటి గలిబిలి, శోధన, ఇరుకు ఇబ్బంది లేకుండా మీ సహాయం మాకు దయచేస్తారని, మీ నామ మహిమార్థమై మీ సన్నిధిలో మేము ముందుకు సాగుతుండగా దుష్టుడు అపోద్వేష బాణాలు తట్టుకునే శక్తిని దయచేస్తారని, కావాల్సిన శక్తి, ఆరోగ్యం దయచేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, రేపు 4వ తారీఖు ప్రభా ఎలక్షన్ రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. తండ్రి, ఎవరి కొరకు నువ్వు ఆ అధికారాన్ని సిద్ధపాటు చేసావో వారికి ఇస్తావు కనుక ఇచ్చిన వారిని బట్టి మీ నామాన్ని మహింపరచాలి ప్రభు. మేము తండ్రి వారి మాటకు మేము లోబడాలి. నేను కనుక తండ్రి ఏ నాయకులు మాకు అనుగ్రహిస్తారో అనుగ్రహించండి. నీకు ఎవరికి ఇచ్చిన న్యాయం ఎంత వస్తుందో వారికి ఇచ్చే దేవుడు నీ వాక్యం చదివిస్తూ ఉంది. ఇదిగో చీట్లు వదిలివేయబడ్డాయి, తీర్పు యెహోవాదే అని చెప్పి నీ లేఖనం రాయబడి ఉంది. కనుక తీర్పు నువ్వు దయచేసి మీరే మహిమ పొంది మీ సహాయం దయచేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సాక్షులుగా వాడుకోండి, బలపరచండి, దీవించండి. మీ యొక్క చిత్తానుసారం ముందుకు సాగే భాగ్యం దయచేయండి. చేరువచ్చిన చిన్నల్ని, పెద్దల్ని, బాధలు దీవించాల్సింది. ఈరోజు ప్రభా మేము ప్రయాణం చేయబోతున్నాం. హైదరాబాద్ ప్రభా ప్రయాణంలో క్షేమం నడిపించండి. విడిచిన సంఘాన్ని కుటుంబాన్ని కూడా దీవించి ఆస్వాదించండి. ఏ విధమైన శోధన గదిబిలు లేకుండా రేపు జరగబోయేటువంటి ఆ యొక్క గృహప్రవేశ ఆరాధన కార్యక్రమంలో మీ దీవెన గ్రహించి మీరే బలపరుస్తారని, మీ సహాయం మాకు దయచేసి దీవించి ఆశీర్వదిస్తారని. ఇంకో యాసవకాల సేవలో ఉన్న బిడ్డలందరినీ కూడా మరి అమ్మమ్మ గారు వాళ్ళకి వెళ్ళారు, బంధువులు ఇళ్ళకి వెళ్ళారు, వారందరూ క్షేమంగా రావడం సహాయం దయచేయండి. ఏ విధమైన శోధన దరిచేరకుండా వారందరినీ కాసి కాపాడి మీ దీవెనాశ్రంతో బలపరిచి మీరే మహిమ పొంది ఆశీర్వదిస్తారని, మా సంఘాన్ని, సంఘ బిడ్డలను, ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పిలిచి కాపాడి మీరే మహిమ పొంది ఆశీర్వదిస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకోవచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. అందరు లేచి నిలబడదామండి, అందరు లేచి నిలబడదాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన మరునాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి, దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మైక అన్యోన్య సావాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ శరీర పరిశుద్ధులకును సర్వలోకంలో పరిశుద్ధులకును ఈ మేము ప్రార్థించిన ప్రతి అంశానికి జరగబోయే కార్యక్రమాలకి తోడు నడిపించి ఆశించి కాసి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనండి.